Hi everyone, welcome to my channel. Today we have discussed about very important model in time and distance. ఆ మోడల్ ఒక క్వశ్చన్ చూద్దాం. ఒక విద్యార్థి తన గర్ల్ ఫ్రెండ్ ను తన ఆఫీస్ నుండి రోజు సాయంత్రం 5 గంటలకి తీసుకొస్తాడు. మరుసటి రోజు ఆ స్త్రీ మధ్యాహ్నం 3 గంటలకి 40 km/h వేగంతో నడుచుకుంటూ బయలుదేరింది. ఆ విద్యార్థి రోజువారీలాగే బయలుదేరి మార్గం మధ్య నుండి ఇంటికి తీసుకొస్తాడు. కానీ రోజు సమయం కంటే 40 నిమిషాలు ముందుగా చేరుకున్నారు. అయినా ఆ విద్యార్థి వేగం ఎంత? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒకసారి సొల్యూషన్ చూద్దాం. ఏం లేదు, ఇక్కడ ఇంటి నుండి ఇది ఇక్కడ ఆఫీస్ అనుకుంటే, మరి ఆఫీస్ నుండి తన గర్ల్ ఫ్రెండ్ బయలుదేరుతుంది, మరి ఇంటి నుండి ఆ విద్యార్థి బయలుదేరుతాడు. ఆ రోజు తన గర్ల్ ఫ్రెండ్ను సాయంత్రం 5 గంటలకి తీసుకొస్తాడు. కానీ మరుసటి రోజు ఏం జరిగింది? 3 గంటలకి బయలుదేరింది ఆ స్త్రీ. మరి ఎంత వేగం అంటే 40 km/h వేగంతో బయలుదేరింది. మరి బయలుదేరినప్పుడు ఎంతో కొంత ముందుకు వస్తుంది కదా. సో ముందుకు వస్తే ఎక్కడో ఒక దగ్గర కలిసేసి మళ్ళీ అబ్బాయి ఏం చేస్తాడంటే రిటర్న్ తీసుకొస్తాడు. సో రిటర్న్ తీసుకొస్తే రోజువారీ సమయం ఎంతో కొంత టైం పడుతుంది. కానీ ఈ రోజు ఏమైంది? ఆ అమ్మాయి ముందుకు రావడం వల్ల ఇతనికి అంటే 40 నిమిషాలు ఇంటికి ముందుగా చేరుకున్నారు. సో రోజుకి ఇక్కడ ఎంతో కొంత సమయం పడుతుంది. ఎంతో కొంత సమయం పడితే కానీ రోజు సమయం కంటే 40 నిమిషాలు ముందుగా చేరుకున్నారు. ఎందుకు అని అంటే ఆ అమ్మాయి 3 గంటలకే బయలుదేరి 40 km/h వేగంతో కొంచెం ముందుకు వచ్చింది కాబట్టి ఆ టైం అనేది సేవ్ అయింది. క్లియరే కదా. సో 40 నిమిషాలు. మనకి ఏమడిగిండు? ఆ అబ్బాయి యొక్క వేగం అంటే ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నాడో సో అతని యొక్క వేగం ఎంత? ఎలాగూ ఆ స్త్రీ యొక్క వేగం ఉంది, మనం ఇక్కడ ఆ విద్యార్థి యొక్క వేగం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరే కదా. సో చూడండి ఒకసారి మరి ఎలా చేయొచ్చు లాజికల్గా. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. సో చూడండి ఇక్కడ ఈ 40 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు అనేది ఏదైతే మనకి సేవింగ్ టైం ఇస్తాడో ఆ టైంని అబ్జర్వ్ చేయండి. సో 40 నిమిషాలు ముందుగా చేరుకున్నాడు కాబట్టి ఈ 40 నిమిషాలు ఎక్కడ సేవ్ అవుతాయంటే, సో ఇప్పుడు ఈ 40 నిమిషాలు ఈ విద్యార్థి ఏం చేసేటాడు అంటే ఇక్కడ కలిస్తే ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే సపోజ్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫీస్ ఇక్కడ కలిశాడు కాబట్టి ఈ టైం 40 మినిట్స్. క్లియరే కదా. సో 40 మినిట్స్ అంటే ఈ విద్యార్థి వెళ్ళింటే ఏం జరిగేది అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆఫీస్ నుండి వెళ్ళి మళ్ళీ ఆఫీస్ నుండి రిటర్న్ తీసుకొచ్చేటోడు. క్లియరే కదా. సో అలాంటప్పుడు దీన్ని ఏం తీసుకోవాలి అని అంటే హాఫ్ ఆఫ్ తీసుకోవాలి. ఎందుకంటే 20 మినిట్స్ వెళ్ళడానికి 20 మినిట్స్ రావడానికి టైం పట్టేది కాబట్టి ఆ టైం అనేది సేవ్ అయింది కాబట్టి 40 నిమిషాలు ముందుగా చేరుకున్నారు. క్లియర్గా. సో ఈ టైంని ఇక్కడ మనం హాఫ్ ఆఫ్ షేర్ చేసుకోవాలి. ఓకే కదా. మరి ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ విద్యార్థి, సో విద్యార్థి మనం టైమింగ్ తీసుకుంటున్నాం, తర్వాత వారి యొక్క గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, సో ఆమె యొక్క టైం తీసుకుంటున్నాం. మరి చూడండి ఇక్కడ అమ్మాయి సపోజ్ ఇక్కడ 5 o'clock రోజు ఇక్కడ రోజంతా 5 గంటలకి తీసుకొస్తాడు. కానీ ఇక్కడ 20 మినిట్స్ సేవ్ అయింది అని అంటే 5 నుండి 20 మినిట్స్ చేసేస్తే ఇప్పుడు ఎంత అన్నట్టు 4:40 అవుతుంది అన్నట్టు. క్లియరే కదా. 4:40 క్లియరే కదా. 4 గంటల 40 నిమిషాలు అవుతుంది అన్నట్టు. ఓకే కదా. సో ఇప్పుడు చూడండి మనం తీసుకునేది ఇప్పుడు ఏం చేసుకోవాలి అని అంటే అమ్మాయి ఇప్పుడు ఈ విద్యార్థి యొక్క టైం ఏమవుతుంది? ఇది 5 o'clock, ఇది 4:40 అంటే ఎంత? 20 మినిట్స్ తీసుకుంటాం. క్లియర్ కదా. మరి ఆ అమ్మాయి ఆ స్త్రీ ఏం చేసింది? 3 గంటలకు బయలుదేరింది. మరి ఇక్కడ ఎంత టైం వీళ్ళు కలిసే సమయాన్ని ఎంత అవుతుంది? ఇక్కడ 4:40, 3కి బయలుదేరింది. 4:40 అని అంటే ఎంత? 1 hour 40. క్లియరే కదా. 1 hour 40. సో ఇక్కడ 1 hour 40 అని అంటే ఎంత? 100 మినిట్స్. క్లియరే కదా. సో 100 మినిట్స్. 20 ఇక్కడ 1 20 ఇక్కడ 5 1:5 రేషియో తీసుకున్నాం. కానీ మనకి ఇక్కడ స్పీడ్ ఇచ్చిండు, కానీ ఇది ఎందులో ఉంది? టైంలో ఉంది. మనం దేనిలో మార్చుకోవాలి? స్పీడ్లో మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 5:1 అవుతుంది. 5:1 అయితే మనకి ఇక్కడ ఆ స్త్రీ యొక్క స్పీడ్ ఉంది మన దగ్గర. సో అలాంటప్పుడు 1కి 40 అయితే మరి విద్యార్థి యొక్క స్పీడ్ వేగం ఎంత అన్నాడు? 5 into 40 ఎంత అంటే 200 km/h అనేది ఆ విద్యార్థి యొక్క స్పీడ్ అవుతుంది. క్లియరే కదా. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏదైతే మనకి 40 మినిట్స్ 20 మినిట్స్ 30 మినిట్స్ ఏదైతే సేవింగ్ టైం ఉందో ఆ టైంని ఇక్కడ మనం హాఫ్ ఆఫ్ చేసుకొని మనం టైం క్యాలిక్యులేషన్ తీసుకోవచ్చు. సో ఈ టైం రేషియో తీసుకుంటే ఆటోమేటిక్గా మనం స్పీడ్ రేషియో తీసుకోవచ్చు. మన స్పీడ్ ఇచ్చింది కాబట్టి ఒకరి స్పీడ్ ఇచ్చే రెండో వన్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా తీసుకుంటాం. క్లియరే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సేమ్ దీనిలాగే ఉంటుంది. సేమ్ ఇదే క్వశ్చన్ అండి. ఒక స్త్రీ
తన ఆఫీస్ నుండి 6 గంటలకి బయలుదేరి 6:30 తన గ్రామానికి చేరుకునే రైలు ఎక్కింది. తన భర్త రోజు సాయంత్రం 7 గంటలకి స్టేషన్కి వచ్చి తీసుకెళ్తాడు. మరుసటి రోజు ఆ స్త్రీ స్టేషన్లో దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్ళింది. వారి భర్త రోజులాగే వచ్చి మార్గం మధ్య నుండి తీసుకువెళ్తాడు. అప్పుడు వారు రోజువారీ సమయం కంటే 10 నిమిషాలు ముందుగా ఇంటికి చేరుకున్నారు. అయినా ఆ స్త్రీ స్టేషన్ నుండి ఎంత సమయం నడిచింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకుంటే ఇది వారి ఇల్లు అనుకుందాం. ఇక్కడ ఆఫీస్, క్లియరే కదా, ఆఫీస్. కానీ ఆఫీస్ నుండి బయలుదేరి ఈ స్టేషన్, ఇది స్టేషన్కి ఇక్కడ ఎంత 6:30 చేరుకునే రైలు. ఇక్కడ ఆఫీస్ నుండి మాత్రం 6 గంటలకే బయలుదేరింది. క్లియరే కదా, ఆఫీస్ నుండి 6 గంటలకే బయలుదేరింది. కానీ స్టేషన్కి ఎన్ని గంటలకు చేరుకుంటుంది? 6:30 చేరుకుంటుంది. కానీ ఈ స్టేషన్కి ఇక్కడ వారి భర్త ఏం చేస్తాడు? స్టేషన్కి వస్తాడు. ఈమె 6:30 చేరుకుంటాడు స్టేషన్కి. కానీ వారి భర్త రోజు ఎన్ని గంటలకి పికప్ చేసుకుంటాడంటే 7 o'clockకి పికప్ చేసుకుంటాడు. కానీ మరుసటి రోజు ఏం జరిగింది? ఆ అమ్మాయి ముందుకు నడవడం స్టార్ట్ చేసి ఎక్కడో ఒక దగ్గర కలిశారు అనుకుందాం. ఎక్కడో దగ్గర కలిసి మళ్ళీ రిటర్న్లో ఆ భర్త తీసుకొచ్చినప్పుడు ఎంత 10 నిమిషాలు ముందుగా చేరుకున్నారు. మనకి ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ 10 నిమిషాల ముందా, 20 నిమిషాల ముందా, ఇంత ముందులా 40 నిమిషాల ముందా అనేది ఈ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్. 10 నిమిషాలు ముందుగా చేరుకున్నారంటే ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి వారి భర్త ఇక్కడ కలిసి 10 నిమిషాలు ముందుకు జరిగింది. అంటే 10 నిమిషాలు ఇక్కడ ఈ టైం ఎక్కడ సేవ్ అయింది అంటే అంటారు స్టేషన్కి వెళ్ళి అంటే రిటర్న్ వచ్చేటాడు. సో ఇక్కడ ఇదే 10 minutes మనం హాఫ్ ఆఫ్ చేసుకుంటే ఇక్కడ 5 minutes అంటే ఇక్కడ నుండి ఇక్కడ స్టేషన్కి 5 minutes వెళ్ళడానికి, రిటర్న్ రావడానికి 5 minutes పట్టేది. ఆ టైమింగ్సే ఇక్కడ సేవ్ అయింది కాబట్టి దాన్ని మనం హాఫ్ ఆఫ్ చేసుకుందాం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది? 6:30. మరి ఇక్కడ అతను ఎన్ని గంటలకు పికప్ చేసుకుంటాడు? 7 o'clockకి పికప్ చేసుకుంటాడు. మరి 5 minutes సేవ్ అయింది అని అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు 5 minutes కదా. సో 5 minutes సేవ్ అయింది అని అంటే వాళ్ళు కలిసింది ఎప్పుడు? 6:55కి కలిసినట్టు. క్లియరే కదా. ఇక్కడ చూడండి, 6:55కి వాళ్ళు కలిసిన టైం. పికప్ చేసుకునేది 7 o'clock. అమ్మాయి దిగింది 6:30. ఇక్కడ ఆ స్త్రీ దిగింది 6:30. భర్త పికప్ చేసుకునే టైం 7 o'clock. వాళ్ళు కలుసుకున్న టైం 6:55. మరి 6:30 బయలుదేరిన అమ్మాయి 6:55 కలిసింది అని అంటే ఎన్ని నిమిషాలు నడిచింది అన్నట్టు? 25 నిమిషాలు నడిచింది. ఆమె నడిచిన సమయం ఎంత అన్నాడు. సో 25 minutes అనేది మనం ఆన్సర్ తీసుకుంటాం. చూడండి, క్లియర్గా ఏం లేదు. ఇక్కడ ముందు ఎవరైతే మనం ముందుగా చేరుకుంటారో ఆ టైమింగ్స్ మనం ఇక్కడ హాఫ్ ఆఫ్ చేసుకోండి. పికప్ చేసుకునే టైంకున్న వాళ్ళు కలిసే టైంకి మనం ఇలా డివైడ్ చేసుకుంటాం. అంటే 5 minute డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ 7 నుండి 6:55 తీసుకుంటే అంటే 5 minutes వస్తుంది. కానీ ఆ స్త్రీ 6:30కే దిగేసింది కాబట్టి 6:30 నుండి నడవడం స్టార్ట్ చేస్తే 6:55కి కలిసింది వాళ్ళ భర్తకి. మరి ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైమింగ్స్ ఎంత అంటే 25 minutes. ఆ 25 minutesే ఆ అమ్మాయి నడిచింది అని ఆన్సర్ చెప్తాం. ఇది ఆన్సర్. క్లియరే కదా. సో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 28 నిమిషాల వ్యవధిలో 2 తుపాకీ గుండ్లు పేలాయి. అక్కడే రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి మొదటి గుండు పేలిన శబ్దానికి 26 నిమిషాల తర్వాత రెండవ గుండు పేలిన శబ్దం వినిపించింది. శబ్దం యొక్క వేగం 325 m/s అయితే రైలు యొక్క వేగం ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఈ సౌండ్ 2 గుండ్లు ఎలా పేలుతాయి అన్నాడు? 28 నిమిషాల వ్యవధిలో. డిఫరెన్స్ ఎంత ఉంటుంది? మొదటి గుండుకున్న రెండవ గుండుకి శబ్దం అంటే ఎలా 28 minute డిఫరెన్స్ ఉంటుంది. 28 నిమిషాల తర్వాత మరొక గుండు పేలుతుంది. కానీ అక్కడే రైల్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి
మొదటి గుండు పేలిన శబ్దం రెండవ గుండు పేలిన శబ్దానికి ఎంత 22 నిమిషాల తర్వాత రెండవ గుండు పేలినని ఆ వ్యక్తికి వినిపించి, ట్రైన్లో ఉన్న వ్యక్తికి మొదటి గుండు పేలిన శబ్దానికి రెండవ గుండు పేలిన శబ్దం ఎన్ని నిమిషాల తర్వాత 26 నిమిషాలు. సో ఇక్కడ 28 నిమిషాలు, కానీ ఇక్కడికి వచ్చేసరికి 26 నిమిషాలు. అందుకోసం సౌండ్ డిఫరెన్స్ ఎంత అంటే 2 మినిట్స్ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? 2 మినిట్స్. ఇప్పుడు మనం చూసుకోండి, ఇది ట్రైన్ అనుకోండి. సో ఇది సౌండ్కి, శబ్దానికి సంబంధించింది. సౌండ్కి మనం ఇలా తీసుకోవచ్చు. సో మనం డిస్టెన్స్ పరంగా తీసుకుంటాం కదా, సో డిస్టెన్స్ పరంగా తీసుకుంటాం, ఎందుకంటే డిస్టెన్స్ సేమ్ ఉండదు. సో ఇలా తీసుకుంటే ఇది స్పీడ్ ఇంటూ టైం, ఇక్కడ స్పీడ్ ఇంటూ టైం, ఇక్కడ స్పీడ్ ఇంటూ టైం తీసుకోవచ్చు. సో తీసుకుంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మనకి ట్రైన్ యొక్క స్పీడే కదా కావాల్సింది, ట్రైన్ యొక్క స్పీడ్ కావాలి. మరి ట్రైన్ ఇక్కడ టైం ఎలా 26 నిమిషాలు. ట్రైన్లో కూర్చున్న వ్యక్తికి ఇక్కడ ఎంత 26 నిమిషాలకి వినిపిస్తుంది. మరి ఇక్కడ సౌండ్ యొక్క స్పీడ్ ఎంత అన్నాడు? 325 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ సౌండ్ యొక్క స్పీడ్ ఎంత అన్నాడు? 325 మీటర్ పర్ సెకండ్ అనేది సౌండ్ యొక్క స్పీడ్. మరి 325 ఉంటాయి. మరి ఇక్కడ టైం ఎలా తీసుకోవాలి అంటే సౌండ్కి సంబంధించిన టైం ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇక్కడ 28 ఇక్కడ నిమిషాల వ్యవధిలో రెండు గుండ్లు పేలితే ఆ వ్యక్తికి వినిపించింది ఎప్పుడు 26 నిమిషాలు. సో అందుకోసం ఏదైతే టైం డిఫరెన్స్ ఉందో ఆ టైం డిఫరెన్స్ అనేది మనం తీసుకోవాలి. క్లియరే కదా? సో ఆ విధంగా తీసుకుంటే 2 ఎంత తీసుకోవచ్చు, ఇక్కడ 13 తీసుకుంటే 13 2 13 ఎంత అంటే 5. సో ఇప్పుడు ట్రైన్ యొక్క స్పీడ్ అంటే ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 25 మీటర్ పర్ సెకండ్. సో అది మనకి మీటర్ పర్ సెకండ్లో ఉంటే అది కూడా సేమ్ మీటర్ పర్ సెకండ్లోకే వస్తుంది. క్లియరే కదా? సో ఆ విధంగా మనం తీసుకుంటాం. లేదు ఇంకోటి షార్ట్ కట్ ఏం చేస్తామండి, చూడండి సింపుల్గా ఏం లేదు. ఇక్కడ ఇది ట్రైన్ అనుకుంటున్నా, ఇది సౌండ్ అనుకుంటున్నా, వారికి సంబంధించిన టైమింగ్స్. క్లియరే కదా? సో ఇక్కడ టైమింగ్ తీసుకుంటే ఇక్కడ ఎంత 26 నిమిషాలు, ఇది 2, ఎందుకంటే సౌండ్కి సంబంధించింది 2, ట్రైన్కి సంబంధించి 26. సో 2 1 2 13. సో మనకి స్పీడ్ ఇచ్చింది కాబట్టి స్పీడ్లోకి కన్వర్ట్ చేయాలి. సో 1 ఎంత 13. ఇప్పుడు సౌండ్స్ ఇక్కడ సైడ్ ఏమో స్పీడ్ ఇచ్చింది. సో అందుకోసం 13కి ఎంత తీసుకోవాలి? 325 తీసుకోవాలి. 13 2 13 5. సో మనకు కావాల్సింది ఏంటిది, ఇక్కడ ఏది కావాలి? ట్రైన్కి సంబంధించిన స్పీడ్ కావాలి. సో ట్రైన్కి సంబంధించింది ఏంటిది, ఇక్కడ 1 రేషియో. అందుకోసం 1కి ఎంత 1 × 25 ఇక్కడ ఎంత అవుతుంది మనకి 25 మీటర్ పర్ సెకండ్స్ అనేది మనం ఆన్సర్ తీసుకుంటాం. క్లియరే కదా? సో దీనికి ఇక్కడ ఇది ఫస్ట్ కాన్సెప్ట్, ఇది సెకండ్ కాన్సెప్ట్ తీసుకుంటే ఈ విధంగా మనం సొల్యూషన్ రాబట్టచ్చు. సో మనం ఇక్కడ దీనికే వెళ్తాం, ఎందుకంటే షార్ట్ కట్ ఈ విధంగా చేయొచ్చు కాబట్టి. క్లియరే కదా? సో నెక్స్ట్ క్వశ్చన్ దీనిలోనే చూద్దాం ఒకసారి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 10 నిమిషాల 30 సెకండ్ల వ్యవధిలో 2 తుపాకీ గుండ్లు పేలాయి. అక్కడే రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి మొదటి గుండు పేలిన శబ్దానికి 10 నిమిషాల తర్వాత రెండవ గుండు పేలిన శబ్దం వినిపించింది. శబ్దం యొక్క వేగం 330 మీటర్ పర్ సెకండ్ అయితే రైలు యొక్క వేగం kmph-లలో ఎంత? ఇది మనం చేయాలి. సేమ్ మనం ఇంతకుముందు బిఫోర్ క్వశ్చన్ ఏదైతే తీసుకున్నామో అదే తీసుకోవచ్చు. సో ఇక్కడ సౌండ్కి సంబంధించింది తీసుకుంటే 10 నిమిషాల 30 సెకండ్ల వ్యవధిలో 2 గుండ్లు పేలుతాయి. అక్కడే రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి 10 నిమిషాల తర్వాత 2 గుండ్లు పేలినట్టుగా వినిపించింది. మరి శబ్దం యొక్క స్పీడ్ 330 km మీటర్ పర్ సెకండ్ అయితే మరి ట్రైన్ యొక్క స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరే కదా? సో సేమ్ ఇంతకుముందు లాగే షార్ట్ కట్ అప్లై చేస్తే క్లియర్గా చూడండి. సో ఇది ట్రైన్కి సంబంధించింది, ఇది సౌండ్కి సంబంధించింది, ట్రైన్కి సౌండ్కి సంబంధించింది. మరి ఈ టైమింగ్స్ ఉంది కాబట్టి టైం తీసుకోవాలి. ట్రైన్ ఇక్కడ రైలు యొక్క టైం ఇక్కడ ఎంత, కూర్చున్న వ్యక్తికి రైలు తీసుకోవచ్చు, కూర్చున్న వ్యక్తి. సో 10 మినిట్స్ ఈ విధంగా తీసుకుంటాం. మరి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఎంత మనకి డిఫరెన్స్ తీసుకోవాలి, ఏది సౌండ్ యొక్క మనం టైమింగ్ తీసుకుంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది, 30 సెకండ్స్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో అలాంటప్పుడు ఎంత అన్నట్టు ఇక్కడ 30 సెకండ్స్. ఇది నిమిషాల్లో ఉంది, సెకండ్స్లో ఉంది కాబట్టి దాన్ని బై 6 తీసుకోవాలి. తీసుకుంటే ఎంత 1/2 వస్తుంది. 1/2 అంటే 2 ఇటు తీసుకోవాలి. సో ఎంత 20:1. మరి దాన్ని స్పీడ్లోకి మార్చుకోవాలంటే 1 ఎంత అవుతుందంటే 20 అవుతుంది. 1:20 అయితే చూడండి
20 మనకి ఈ సౌండ్ యొక్క మనకి స్పీడ్ ఇచ్చింది. సో అందుకోసం ఏం చేస్తాం 330. క్లియరే కదా, ఇక్కడ ఏ విధంగా తీసుకోవచ్చు 20కి 330 క్లియరే కదా, 20కి 330 మనం ట్రైన్ యొక్క స్పీడ్ తీసుకోవాలి కాబట్టి 1కి ఎంత. సో అప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ 330/20, కానీ ఇది దేనిలోకి ఉంది మీటర్ పర్ సెకండ్లో వస్తుంది, కానీ మనం దేనిలో మార్చాలి మనం kmph మార్చాలి కాబట్టి 18/5 తీసుకోండి. 0 0 కట్ చేసేసిన. సో 2 ఇక్కడ 9 2 ఇక్కడ 9 3 27 9 3 27 అంటే 297 బై ఎంత అంటే 5. సో 5 తీసుకోండి, 5 5 25 5 9 5 ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ 25 47 5 9 45 మళ్ళీ ఎంత ఉంటుంది అని అంటే 2 ఉంటుంది కాబట్టి 4. అప్పుడు మనకి ఎంత వస్తుంది అని అంటే 59.4 kmph అనేది రైలు యొక్క స్పీడ్ వస్తుంది. క్లియరే కదా, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ టైం డిఫరెన్స్ తీసుకోవాలి, సౌండ్కి సంబంధించింది, ట్రైన్కి సంబంధించింది డైరెక్టే తీసుకోవాలి. మనం ఇక్కడ నిమిషాలు ఉంది కాబట్టి ఇది సెకండ్ ఉంది కాబట్టి మార్చుకోండి. క్లియరే కదా, సో ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింపుల్ బిట్ ఇది, ఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగాడు. ఒక రైలు 100 kmph వేగంతో ప్రతి 75 కిలోమీటర్లకి 3 నిమిషాల చొప్పున విశ్రాంతి తీసుకొనొచ్చు మొత్తం 600 కిలోమీటర్ల దూరంను ఎంత సమయంలో ప్రయాణిస్తుంది. చూడండి, టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 600 కిలోమీటర్లు 600 కిలోమీటర్స్, కానీ రైలు యొక్క స్పీడ్ ఎంత ఉంది స్పీడ్ 100 kmph ఉంది. రైలు యొక్క స్పీడ్ ఎంత 100 kmph, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ప్రతి 75 కిలోమీటర్లకి 3 నిమిషాల చొప్పున రెస్ట్ తీసుకుంటాం. సో విశ్రాంతి తీసుకుందాం, ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను. మరి చూడండి ఇక్కడ ఏం లేదు లాజికల్గా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత 600 కిలోమీటర్స్ అంటే ఈ 100 kmph అంటే గంటకి ఎంత 100 కిలోమీటర్. డైరెక్టే వెళ్తే ఏం తీసుకోవచ్చు మనం ఇక్కడ టైం తీసుకోవాలి అంటే 600/100 అని తీసుకుంటే మనకి 6 అవర్స్ అనేది టైం తీసుకోండి. ఇది డైరెక్ట్ వెళ్తే, సో నాన్ స్టాప్గా వెళ్తే ఈ విధంగా తీసుకోవచ్చు. సో 6 అవర్స్, కానీ ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ప్రతి 75 కిలోమీటర్లకి 3 నిమిషాలు రెస్ట్ తీసుకుంటుంది. మరి ఏం చేయాలి దాన్ని అంటే ఇక్కడ 600/75 అని తీసుకోవాలి, ఎందుకంటే ఎన్ని స్టాప్లో మనం కౌంట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే 15 ఇక్కడ 5 15 ఇక్కడ 4 సో 5 ఎంత అంటే 8. సో 8 టైమ్స్ అనేది స్టాప్ వస్తుంది, 8 సార్లు ఆగుతుందని చెప్తాం. కానీ ఇక్కడ లాస్ట్ స్టాప్లో కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటుంది కదా, అందుకోసం మనం ఏం చేస్తామంటే 1 టైం అనేది మైనస్ చేయాలి. సో అప్పుడు ఎంత 7 టైమ్స్ ఆగుతుంది. మరి ఈచ్ టైం ఎంత 3 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. సో ఇక్కడ 7 × 3 ఎంత అంటే 21 మినిట్స్ అనేది రెస్ట్ టైం వస్తుంది, అంటే ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకు మధ్య స్టాప్లో ఆగడం వల్ల ఇక్కడ 21 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది. మరి డైరెక్ట్ వెళ్తే ఎంత 6 అవర్స్. సో టోటల్ టైం ఎంత అంటే 6 hours 21 minutes అనేది టోటల్ టైం తీసుకుందాం. క్లియరే కదా. సో ఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగాడు ఇది. చూడండి 600 కిలోమీటర్ టోటల్ డిస్టెన్స్ 100 kmph అయితే నాన్ స్టాప్గా డైరెక్ట్గా వెళ్తే 6 hours పడుతుంది. కానీ ప్రతి 75 కిలోమీటర్లకి 3 నిమిషాలు రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి 75 అంటే 600లో ఎన్ని టైమ్స్ వస్తుంది 8 టైమ్స్ వస్తుంది. కానీ లాస్ట్ టైం అనేది ఇలా స్టాప్ ఉంటుంది కదా, అది కంప్లీట్ స్టాప్ అయిపోద్ది, మళ్ళీ రిమైనింగ్ లేదు కదా నెక్స్ట్. సో లేదు కాబట్టి 1 టైం తీసేయాలి. సో ఇక్కడ 7 స్టాప్స్ ఉంటాయి. సో 7 ఇంటూ ఈచ్ ఇక్కడ స్టాప్లో ఎంత 3 minutes. సో ఇక్కడ 7 × 3 21 minutes అనేది ఎక్స్ట్రా పడుతుంది. సో 6 hours + 21 minutes 6 hours 21 minutes అనేది ఆన్సర్ తీసుకుందాం. క్లియరే కదా. సో ఈ విధంగా చేస్తామండి. నెక్స్ట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బస్సు స్టాప్ల వద్ద ఆగకుండా ప్రయాణించినట్లయితే 75 kmph వేగంతో మరియు ఆగుచూ ప్రయాణించినట్లయితే 60 kmph వేగంతో ప్రయాణిస్తుంది. అయినా ఆ బస్సు స్టాప్ల వద్ద గంటలో ఎన్ని నిమిషాలు ఆగుచుండేది? ఇది క్వశ్చన్. వెరీ ఈజీ అండి, ఏముండదు. నాన్ స్టాప్ అయితే జనరల్గా చూడండి, ఒక బస్సు నాన్ స్టాప్ వెళ్ళింది అనుకోండి 75 kmph వేగంతో వెళ్తుంది. ఒకవేళ స్టాప్ల వద్ద ఆగుచు వెళ్తే ఎంత వెళ్తుందట 60 kmph వేగంతో వెళ్తుంది.
మరి స్టాప్ల వద్ద ఆగుతుంది కదా, ఆ ఆగిన టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టాప్ల వద్ద ఆగే టైం ఎంత. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అని అంటే ఏం లేదు, ఇక్కడ స్పీడ్ డిఫరెన్స్ ఎంత 15. సో 15 kmph అనేది స్పీడ్ డిఫరెన్స్. క్లియర్ కదా, ఆ స్పీడ్ డిఫరెన్స్ తీసుకోండి. డైరెక్ట్ షార్ట్ కట్ అప్లై చేస్తున్నాను. ఏం లేదు, ఏదైతే 15 kmph ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే చూడండి ఎందుకు డిఫరెన్స్ తీసుకుంటున్నా, మరి నాన్ స్టాప్ అంటే డైరెక్ట్ వెళ్తుంది కాబట్టి 75 kmph, మరి ఇది స్టాప్ వద్ద ఆగుతుంది కాబట్టి 60, అంటే 15 kmph అనేది ఆగడం వల్ల తక్కువ వెళ్తుంది. సో అందుకోసం డిఫరెన్స్ తీసుకుంటాం. సో డిఫరెన్స్ బై దేనిపైన తీసుకోవాలంటే హైయెస్ట్ స్పీడ్ పైన తీసుకోవాలి. మనకి టైం కావాలి కాబట్టి దేనిలో తీసుకోవాలంటే ఇంటూ 60. 15 ఇక్కడ ఎంత 5 ఇక్కడ తీసుకుంటే 12. సో స్టాప్ల వద్ద ఎన్ని నిమిషాలు ఆగుతుంది అని అంటే ఎంత తీసుకోవచ్చు, ఇక్కడ 12 నిమిషాలు ఆగుతుంది అనేది మనం ఆన్సర్ తీసుకుంటాం. క్లియరే కదా. సో ఈ విధంగా చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇంకో విధంగా ఏంటి అని అంటే 75 కిలోమీటర్స్కి ఎంత టైం పడుతుంది, 60 నిమిషాలు. ఎందుకంటే గంటకి 75 కిలోమీటర్. మనకు 60 కిలోమీటర్స్కి టైం ఎంత, ఈ విధంగా చేయొచ్చు. లేదు మనం ఇంతకుముందు లాగే తీసుకుంటే 15కి వెళ్దాం. సో మనం ఓన్లీ 15కి ఎంత అంటే డైరెక్ట్ 12 వస్తాం. క్లియరే కదా. ఇప్పుడు మీరు 15కి ఎంత తీసుకోండి, జనరల్గా 15 ఇంటూ ఇక్కడ ఇదే కదా. సో ఈ విధంగా తీసుకోండి. 15 ఇంటూ 60 బై ఎంత 75, మళ్ళీ ఇదే కాన్సెప్ట్ వస్తుంది. సో 15 5 ఇక్కడ ఎంత అంటే 20. సో ఇక్కడ 5 ఎంత అంటే 12. సో 12 మినిట్స్ అనేది ఆగుతుందని చెప్పచ్చు. క్లియరే కదా. సో ఈ విధంగా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. క్లియరే కదా. సో థ్యాంక్ యూ అండి.